సో ఇప్పుడు కరెంట్లీ మన రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఏ సినిమా రీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మ్యాడ్ కాకుండా? అంటే ఎంతమంది ఎగ్రీస్ తెలీదు. ఐ వాంట్ టు గో బ్యాక్ 2 generations అండ్ ఐ వాంట్ టు హ్యావ్ చంటబ్బాయి రిలీజ్. వావ్. మీరు నితిన్ గారు? నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ నేను చెప్పనా? నాకు ఇంద్రా రిలీజ్ అయిపోయింది కదా మన. గ్యాంగ్ లీడర్ ఇష్టం అండి నాకు చాలా. ఓకే. నాకు రీ రిలీజ్ అంటే బావగారి సినిమా చెప్పాలి మా నేను, ఎందుకంటే నాకు ఆ గోల అవంతా ఆయన పైన అలా గోల చేస్తుంటే నాకు చూడడం చాలా ఇష్టం. కానీ ఆయనవి చాలా సినిమాలు వచ్చేసి అదుర్స్ వచ్చింది, ఆది వచ్చింది, ఆది కూడా వచ్చింది బ్రో. అదే అందుకే ఆది వచ్చింది. నువ్వు నాకు నచ్చావు ఇలాంటివి బాగుంటాయి. మల్లీశ్వరి వెరీ గుడ్ ఫిల్మ్. ఆయనవి పాత సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం బ్రో. ఇట్ డెంట్ వర్క్ అవుట్ ఎట్ దట్ టైం. ఈ నా అల్లుడు దాంట్లో డబుల్ యాక్షన్ ఫన్ చాలా బాగుంటుంది. ఫన్ చాలా బాగుంటుంది. నాకు అది చూడాలండి. ఓకే, కొంచెం వింటున్నారా మన అబ్బాయిలది? సో నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని వర్డ్స్ బాగా ఫేమస్ ఉన్నాయి, అవి మీకు తెలుసో లేదో. నేను లెట్ మీ చెక్ ఇఫ్ యూర్ అప్డేటెడ్. క్రింజ్ అనేది తెలుసా? క్రింజ్ అనేవాడు పెద్ద క్రింజ్. ఏంటి ఇప్పుడు రామ్ని క్రింజ్ అంటున్నారా? మీకు డౌటా? మా బిట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ us are cringe మామ. నేను ఒప్పుకుంటాను. ఒప్పుకో. మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాడు క్లియర్ గా. సరే ఇప్పుడు అయిపోయింది. నువ్వు క్రింజ్నెస్ ని ఇంకా డిస్క్రైబ్ చేయొద్దు ఇంకా. ఓకే సరే. డెలులు. డెలులు యా, ఐమ్ ఆల్వేస్ దట్. వాట్ ఏంటండి డెలులు? డెలులు యా, ఇది డెల్యూషన్ అంటారు కదా, అదేనా? లైక్ a person who lives in delusions maybe. అదే కదా. నేను కూడా రీసెంట్ గా చూసాను. Yeah, do you know about this relations breadcrumbing? ఏంటండి breadcrumbing? బ్రెడ్ క్రమ్ అంటాము. breadcrumbing అంటే ఇప్పుడు సిచ్యువేషన్షిప్ లాగా, బెంచింగ్ లాగా. ఒక్క నిమిషం, సిచ్యువేషన్షిప్ అంటే చెప్తాడు మా బెంచింగ్ అంటే అది కాదు. అంటే మనకు ఒక ఆల్రెడీ ఇప్పుడు మనం you'll have a backup mom. Backup, if you like break a up with this person you like on the hook. Okay. So there's something called pocketing again. ఈయనకు మరి బాగా తెలిసిన ఎక్సైట్ అవుతున్నాడు మొత్తంలో. ఇప్పుడు బాగా ఎక్సైట్ అవుతున్నాడు. సిలబస్ ఇది. సరే, బ్రెడ్ క్రమింగ్ నేను అడిగింది. బ్రెడ్ క్రమింగ్ నాకు తెలియదు. ఏంటి చెప్పండి. ఓకే, సో గివింగ్ దెమ్ అటెన్షన్ టు జస్ట్ కీప్ బట్ నెవర్ గివింగ్ దెమ్ అ కమిట్మెంట్. మామూలు చేసేది జస్ట్ అటెన్షన్ కి కొత్తగా ఏదో నేర్చుకున్నాను ఇవాళ. సో ఓకే, సో ఇట్లనే మీరు జెన్జీ జనరేషన్కి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మేము సజెషన్ ఇచ్చి వాళ్ళు తీసుకునే పొజిషన్ లేరండి, అసలు లేరు. వాళ్ళకి తీసుకునే ఇంట్రెస్ట్ లేదు, మాకు ఇచ్చే ఇంట్రెస్ట్ అసలు లేదు. ఓకే, సో 28th రోజు మీ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అవుతుంది. సో అందరూ పిచ్చి అయిపోయి థియేటర్స్ బయటికి రావాలని కోరుకుంటున్నాను. సో మీ మాటల్లో ఆడియన్స్కి ఎందుకు చూడాలి అనేది ఒకసారి చెప్పేస్తారా? చెప్పరా? ఈసారి మ్యాడ్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. మిమ్మల్ని పిచ్చెక్కించడానికి మేము థియేటర్స్లో రెడీగా ఉంటాం, మీరు థియేటర్స్కి వచ్చాయి అంతే. నైస్. మీరు మార్చ్ 28th థియేటర్కి వస్తే మేము చెప్పేది ఏది తక్కువ కాదని అర్థం చేసుకుంటారు ఆడియన్స్. సో తప్పకుండా వెళ్ళి చూసి మా మాటలు నిజమని నమ్మి చూడాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ 1 మా మాటలు నమ్మి వచ్చి చూసి ఎంజాయ్ చేశారు, సినిమా సక్సెస్ చేశారు. ఆ సక్సెస్ మీరు మాకు ఇచ్చినందుకు మ్యాడ్ స్క్వేర్ డబుల్ ఎంటర్టైన్మెంట్ మీకు గిఫ్ట్గా తెచ్చాం. సో ఇది మీకు జస్ట్ గిఫ్ట్ మా సైడ్ నుంచి, రిటర్న్ గిఫ్ట్ మీరు ఫస్ట్ మాకు ఇచ్చినందుకు. సో ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి కన్నా థియేటర్కి వస్తే సో డెఫినెట్గా బాగా నవ్వుకుంటామని అనుకుంటున్నాను. ఇలాగే మీరు ముగ్గురు మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి క్యూబ్ ద్వారా కూడా మళ్ళీ వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.